బివేర్ ఆఫ్ కొరియర్ ఎస్ ఆల్సో. ఎస్ సార్. బివేర్ ఆఫ్ కొరియర్ ఆల్సో. యా. సో ఆ దాని కొరియర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అంటే ఇది ప్రిడిక్షన్ అనాలిసిస్ సార్. ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఏంటంటే మనం ఒకటి చూసినాం కాబట్టి దానిలాంటి ఇంకా చాలా జరగవచ్చు అనే ఒక థాట్. ఎఫ్ఐఆర్ అని వచ్చింది, రేపొద్దున జాబ్ ఆపర్చునిటీ అని జాబ్ రావచ్చు. ఆఫర్ ఇవ్వచ్చు. లేదంటే మీరు ఇది గెలుచుకున్నారు అది గెలుచుకున్నారు అని ఇది ఒకప్పుడు జరిగింది. క్యూఆర్ కోడ్ పంపించేస్తారు. ఒక మన Gift. ఇంటికి ఒక ఇది వస్తుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఒక అప్లికేషన్ మన దాంట్లో ఇన్స్టాల్ అవుతుంది, పర్మిషన్ అడుగుతుంది. మనకేదో గిఫ్ట్ కార్డులో క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, నాకు డబ్బులు వస్తాయేమో అన్న ఆశతోటి వీడు ఎప్పుడైతే 2-3 సార్లు పర్మిషన్స్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేస్తాడో ఆటోమేటిక్గా మన ఫోన్ డేటా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మనం చాలా చోట్ల డిజిటల్ మొత్తం అంతా డిజిటల్ వాడుతున్నాం కదా, డిజిటల్ మనీ వాడుతున్నాం. ఆటో దగ్గర నుంచి మొదలు పెడితే ఊబరు ప్రతిదానికి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తూ ఉన్నాం. రైట్ సార్. ఎంతవరకు సేఫ్ సార్ అది? సో ఏదైనా సరే డిజిటల్ పేమెంట్ సేఫ్ కాదు సార్. సేఫ్ కాదు. సేఫ్ కాదు అంటే ఎంతవరకు సేఫ్ అంటే ఇక మనకు తప్పదు అనుకున్న సిచ్యువేషన్స్లో మనం చేయాల్సిందే. ఈవెన్ నేను వల్నరబులే, మీరు వల్నరబులే. భారత్ పే డేటా బ్రీచ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. భారత్ పే అంటే ఇప్పుడు మనం చూసే 80% క్యూఆర్ కోడ్స్ ప్రొవైడెడ్ బై భారత్ పే అనే ఒక సంస్థ. భారత్ పే యొక్క ఎవ్రీ యూజర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇంటర్నెట్లో రిలీజ్ అయిపోయింది. ఆ వ్యూవర్స్ క్యాన్ గూగుల్ సెర్చ్. ఓ మై గాడ్. సో నో వేర్ వీఆర్ సెక్యూర్. మన యూపీఐ ఐడీలు బయట వెళ్ళిపోయి ఉన్నాయి. యూపీఐ ఐడి కొడితే ఇంటి పేరుతో సహా ఫుల్ నేమ్ తెలుస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి కూడా వీళ్ళు ఫ్రాడ్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్కాన్ చేసి ఓపెన్ డేటా సార్, స్కాన్ చేసి పే చేయడం కొన్ని ప్లేసెస్లో చాలా డేంజర్. ఇప్పుడు గతంలో మనం పేటిఎం ఉండేది, మన అకౌంట్ నుంచి డబ్బులు పేటిఎంలో వేసి పేటిఎం నుంచి పే చేసేవాళ్ళు. పేటిఎమే కదా? అవును సార్. పేటిఎం నుంచి పే చేసేవాళ్ళు. ఫస్ట్ డిజిటల్ మనీ ఇండియాలో తీసుకొచ్చింది పేటిఎం కదా. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా మన అకౌంట్ నుంచి మనం పే చేసేస్తున్నాం. పే చేస్తున్నాం. ఫోన్ పేలు వచ్చాయి, గూగుల్ పే. అప్పుడు వ్యాలెట్ లో యాడ్ చేసుకొని లిమిటెడ్ ఎడిషన్ అది. సో అది కాస్త సెక్యూరా కంపారిటివ్లీ? సెక్యూరా అంటే పేటిఎం లాంటివి సెక్యూర్ సార్. పేటిఎం లాంటివి సెక్యూర్. బట్ తీసుకుంటే ఇప్పుడు కొన్ని ఫేక్ అప్లికేషన్స్ కూడా అట్లాంటివి వచ్చేసినాయి. సో అవిట్లల్లో ఏం చెప్తాడు వాడు, మా దాంట్లో మీరు కొన్ని రోజులే ఆ వ్యాలెట్లో డబ్బులు పెట్టుకుంటే మీకు మేము వడ్డీ రూపకంగా ఇంక ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అని చెప్పేసి చెప్తారనమాట. అట్లాంటి అప్లికేషన్స్ అయితే సేఫ్ కాదు. ఇంకా మీరు క్యూఆర్ కోడ్స్ గురించి అడిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఉన్న చాలా క్రైమ్స్ మేము చూస్తూ ఉన్నాం కదా. మెనీ పీపుల్ ఆన్లైన్లో స్కానర్ పెట్టేసి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఎట్లా లైక్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ను సెల్ చేస్తున్నాం అంతెందుకు సార్. ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ ఎ వెరీ బిగ్ అఫెన్స్. మనం చెప్తే మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారు కదా. ఆన్లైన్లో మీకు కావలసిన వారిని మీ వశం చేయడానికి వశీకరణ వాళ్ళు కూడా ఫోన్ నెంబర్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆన్లైన్లో వీళ్ళని మీకేమైనా క్షుద్ర పూజలు జరిగినాయంటే మేము దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి, గురువు గారితో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లు ఇచ్చి ఫస్ట్ అపాయింట్మెంట్కి ఇంత డబ్బులు అయితే, దాని తర్వాత గురువుగారు మాట్లాడిన తర్వాత మీ ఈ పూజ చేయాలి, మీకు ఇది చేయాలి అది చేయాలని కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అట్లా కూడా చాలా మంది విక్టిమ్స్ అవుతా ఉన్నారు. సో ఇట్లాంటి చాలా అఫెన్సెస్ ఇంటర్నెట్లో జరుగుతూ ఉన్నాయి. మీ జాతకం బాగాలేదా, మీ జాతకం తెలుసుకోవాలంటే పలానా నెంబర్కి కాల్ చేయండి. సో ఆ నెంబర్కి కాల్ చేస్తే సేమ్ వాళ్ళు కూడా ఇనీషియల్గా ఒక 500-1000 తీసుకుంటారు. జాతకం చెప్పుడు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏదో లేనిపోని పూజలు అవి ఇవి అంటగట్టేసి ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు. ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్, టెలిగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఏం చేసారంటే అబ్సల్యూట్లీ క్రైమ్స్ చేయడానికి యూజ్ చేస్తారు ఇవాళ రేపు. దానివల్ల యూజెస్ అనేది మర్చిపోయి మిస్యూజ్ చేయడం అనేది చాలా పెరిగిపోయింది సార్. మాయా మార్కెట్ అవనే కాకుండా ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. వన్ బై వన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తీసుకొని వద్దాం మనం వ్యూవర్స్ ముందుకి. క్యూఆర్ కోడ్కి సంబంధించి మీరేమన్నా ఒక సలహా, కాస్త ప్రొటెక్షన్ చేసుకోవచ్చు ఇలా అయితే అని చెప్పగలిగింది ఏమన్నా? ఎప్పుడైనా పర్వాలేదు? షూర్ సార్, ఏం లేదు. మనం ఎప్పుడైనా సరే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేసేటప్పుడు ఒక ఎక్స్ట్రా అకౌంట్ పెట్టుకోగలగాలి. ఏదైతే రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ ఉంటామో ఆ అకౌంట్లో తక్కువ మనీ ఉంచుకోవాలి. మనం ఓటీపీలు అవి ఇవి సెక్యూర్గా పెట్టుకున్న అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం రెగ్యులర్ అమౌంట్ పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు ఆ మనీని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లైక్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మనకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా కూడా మన అకౌంట్ నుంచి మన అకౌంట్కి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా దానికి ఎలాంటి లెక్క కానీ ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన పని ఉండదు. కాబట్టి ఒకటి సెక్యూర్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, ఒకటి రెగ్యులర్ యూజెస్కి అకౌంట్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ యూజ్ చేస్తున్న అకౌంట్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లైక్ కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్లో పడేసి వాడుకుంటే బెటర్. అవును సార్, ఇట్లాంటివి చేసుకోగలిగితే మనం కొంత మన అకౌంట్లో ఉన్న డబ్బులు పోకుండా ఆపలేము. పోయినప్పుడు డబ్బులు లేకుండా ఉంటే ఇబ్బంది లేదు. నేను దాని మీద వర్కౌట్ చేయలేదు కానీ రీసెంట్గా ఐ హియర్డ్ వన్ కేస్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఫ్రీగా ఫోన్ గిఫ్ట్ పంపించారంట. డైరెక్ట్ న్యూ ఫోన్ బాక్స్ అతనే ఓపెన్ చేసిండు. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కొత్త మొబైల్ వచ్చిన తర్వాత కొత్త మొబైల్లో సిమ్ వేసుకొని అతను యూజ్ చేసేటప్పుడు
వెన్ స్లీపింగ్ టైమ్ ఈస్ దేర్, ఆ టైంలో 2.8 కోట్ల రూపాయలు క్రిమినల్స్ ఆయన ఫోన్ నుంచి కొట్టేసారు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్. ఐ హావ్ రీడ్ ఇన్ వన్ ఆర్టికల్. దాని మీద మేము వర్కౌట్ చేయలేదు కానీ, బట్ ఇన్సిడెంట్ కెన్ బి ట్రస్టబుల్. ఎందుకు అంటే అట్లా కూడా ఒక ఫోన్ని బగ్ చేసి దాన్ని మళ్ళీ సీల్డ్ ప్యాక్ చేసి ఇచ్చే కేపబిలిటీ కూడా ఉంది. ర్యాన్సమ్ వేర్ కాదు సార్, ర్యాన్సమ్ వేర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కాబట్టి మనం ఇంటర్నెట్లో ఎక్కడైనా లింక్ క్లిక్ చేసినప్పుడు మన సిస్టమ్ ఆటోమేటిక్గా ర్యాన్సమ్ వేర్. ఎస్.